నా పేరు విజయభాస్కర్ మరుగడ. నేను విశాఖపట్నం మాస్టర్ చెప్పాలంటే బార్న్ బ్రాట్ అప్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను ఒక 4 years బ్యాక్, నా ఎగ్జాక్ట్ పీరియడ్ చెప్పలేను, కరోనా టైంలో ఒక క్లినిక్కి వెళ్ళాను. నాకు పనులు అప్పుడు ఏమైనా చిన్న ముక్క ఊడిపోయిందని నేను వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత లాస్ట్ 1 year నుంచి నాకు తల తిరగడం మొదలైంది, విపరీతంగా తిరుగుతాను. అది వ్యక్తిగా మందులు వాడుతున్నాను, న్యూరో సర్జన్ చూపిస్తున్నాను, వాడుతున్నాను, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత మా పాప, నేను దాన్ని చెల్లి అని పిలుస్తాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. పాపని చెల్లి అంట. మా పాప ఇక్కడికి వచ్చి దానికి అనుకోకుండా ఇక్కడికి వచ్చింది. అక్కడ వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంది, అనుకోకుండా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని నాకు చెప్పింది, నాన్న చాలా బాగున్నానా అని. అయితే నేను సెకండ్ టైం ట్రిప్ మా పాప ఇక్కడికి వచ్చినప్పుడు నేను దాన్ని ఎస్కార్ట్ చేసినప్పుడు చెల్లి నేను చూపించుకుంటాను ఇక్కడ చూపించుకున్నాను. డాక్టర్ శ్రీనివాస్ గారు తన సొంత మనిషిని అయినట్టు అతను ఆహ్వానించారు, చూసిన తర్వాత ఒక డాక్టర్ గారికి చూపించారు. ఆ అమ్మాయి పేరు ముస్లిం అండి, నాకు పేరు గుర్తులేదు, హఫీజ్ మ్యామ్. ఆ మ్యామ్ కి చూపిస్తే ఆవిడ రూట్ కెనాల్ చేశారు. 2 పళ్ళకి రూట్ కెనాల్, ఓల్డ్ ఒకటి నేను చేయించాను, అది బాగలేదని చెప్పి దానికి రూట్ కెనాల్ చేశారు, ఆ పక్క పనికి రూట్ కెనాల్ చేశారు. చేసినప్పుడు లాస్ట్ టైం నేను వెళ్ళిన కరోనా టైంలో వెళ్ళి చేయించుకున్న ప్లేస్ లో ఒక చిన్న పిన్ పన్ను సందులో ఉండిపోయిందండి. అది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. ఆ అమ్మాయి అది చాలా నాగ్గా బయటకు తీసి డాక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, చూడండి ఎలా ఉండిపోయిందని. అది నా అదృష్టం కొద్దిగా శక్తికి కావలేదు. అది ఇలా తీయడం ఏంటి, కాల్లో ముళ్ళు తీస్తే ఏ విధంగా అయితే మనకి నొప్పి తగ్గిపోతుందో ఆ రోజుతో నా తల తిరగడం తగ్గిపోయింది. అమ్మా, ఇన్నాళ్ళు బరువు దీనివల్ల మోసానా అని నాకు అప్పుడు తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వస్తే ఆ ఏసీ, ఆ మొత్తం సరౌండింగ్స్ చూస్తుంటే కొంచెం వెళ్ళబోదు, మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కూడా. తర్వాత నా 2 పళ్ళకి కలిపి ఒక క్యాప్ వేశారు. కళా మేడం చాలా నాగ్గా వేశారు, చాలా బాగా చక్కగా. నాకు నోట్లోని కొత్తది వేసినట్టే అనిపించలేదు. ఈ రోజు ఇంకొక పన్ను కూడా వేశారు. ఈ మధ్యలో ఏమైందంటే చేయించుకుంటూ వచ్చింది నేను 2 పళ్ళకి, కానీ ఒక రోజు నేను జాంపండు తింటే అందులో పిక్ ఒకటి నా పన్ను కింద పడి పన్ను 2 ముక్కలు అయిపోయాయి. కొంచెం పరిగెత్తుకు వచ్చాను, అన్నం తినలేను, నోరెప్పలేను. వెంటనే వాళ్ళు స్కాన్ చేయించి ఆ పరిస్థితి చూసి లక్కీగా మీ బోన్ డ్యామేజ్ అవ్వలేదండి అని డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ గారు దాన్ని నాకు నొప్పి లేకుండా బయటకు తీసి అక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ చేసి నాకు ఇవాళ ప్యాక్ చేస్తారండి. నేను ఈ మనోహర్ డెంటల్ క్లినిక్ లోని ప్రతి వ్యక్తికి కూడా రుణపడి ఉంటాను. నా నమస్కారాలు తెలియజేస్తూ నా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఎందువలన అంటే నా తల తిరుగుడు పోయింది, నా నోటి ఇప్పుడు అన్ని తినగలుగుతున్నాను. చాలా చక్కగా చేస్తారు. ఎవరినైనా సరే నేను ఇక్కడికి ఆల్రెడీ రిఫర్ చేశాను. నేను మా చెల్లి వాళ్ళు వచ్చాను ఇక్కడికి. మా చెల్లి చెప్పి, నాన్న ఎప్పుడో నేను వెళ్ళి ఉంటే మీరు బాగా పడకపోలేదు అమ్మ, మనకి ఈ రోజు కర్మక్రియ ఫలితం రోజు వచ్చిందమ్మా, ఈ రోజు వచ్చానని చెప్పాను. ఇవాళతో నేను చాలా ఆనందంగా వెళ్తాను. అంతే కదండి, పెద్దగా ఫీజు కూడా తీసుకోలేదు, నామినల్ గా తీసుకున్నాను. నేను ఎంతో అనుకున్నాను, ఏం నథింగ్. చాలా ఎవరైనా మినిమం అఫోర్డబుల్ వస్తున్నారు, ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.